అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మన శంకర వరప్రసాద్ గారు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో స్పెషల్ ప్రీమియర్తో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న స్పెషల్ ప్రీమియర్కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ షో టికెట్ ధరను 600గా GSTతో కలిపి నిర్ణయించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య షోను ప్రదర్శించాల్సి ఉంటుంది. జనవరి 12వ తేదీ నుంచి 7 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లో 50, మల్టీప్లెక్స్లలో ₹100 టికెట్ ధర పెంచుకునే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని తెలుపుతూ జీవో జారీ చేసింది. ఇద్దరు భామలతో కలిసి శర్వానంద్ ఈ సంక్రాంతికి సందడి చేయనున్నారు. ఆయన ప్రధాన పాత్రలో రామ్ అబ్బరాజు తెరకెక్కించిన చిత్రం నారీ నారీ నడుమ మురారి జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నారి ఆ నారి నడుమనే మురారి అంటూ సాగే వీడియో సాంగ్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా అరవింద్ ఆలపించారు. ఈ సినిమాలో శర్వానంద్కు జోడీగా సంయుక్త సాక్షి వైద్య కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 77వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భావోద్వేగ భరితమైన పోస్ట్ చేశారు. తన జీవితంలో దేవుడికి అత్యంత దగ్గరైన వ్యక్తి తన తండ్రేనంటూ ఆయనపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నారు. ఈ మేరకు తన తండ్రితో కలిసి కొత్తగా ప్రారంభించిన అల్లు సినిమాస్ వద్ద దిగిన ఒక అందమైన ఫోటోను అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. నా జీవితంలో దేవుడికి అత్యంత దగ్గరైన వ్యక్తి మీరే. మీరెల్లప్పుడూ ఆనందంగా జీవించాలి అని తన పోస్టులో పేర్కొన్నారు. గీత ఆర్ట్స్ వ్యవస్థాపకుడిగా అల్లు అరవింద్ టాలీవుడ్లో అత్యంత విజయవంతమైన నిర్మాతల్లో ఒకరిగా పేరుగాంచారు. ఆయన నిర్మించిన చిత్రాలలో పసివాడి ప్రాణం, జల్సా, గజని, మగధీర, సరైనోడు, అలవైకుంఠపురంలో వంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ కెరీర్ విషయానికి వస్తే ఆయన ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 ది రూల్ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దర్శకుడు త్రివిక్రమ్తో కలిసి ఒక పౌరాణిక చిత్రంలో నటించనుండగా ఇది 2027 ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనేది ఉపశీర్షిక. KGF లాంటి భారీ హిట్ తర్వాత యష్ నటిస్తున్న సినిమా కావడంతో దీనికోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఇటీవల ఓ గ్లిమ్స్ను విడుదల చేశారు. అందులో ఇంటిమేట్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో విమర్శలు వచ్చాయి. తాజాగా ఆ విమర్శలపై గీతూ మోహన్ దాస్ స్పందించారు. మహిళా దర్శకురాలు ఇలాంటి సన్నివేశాలు తెరకెక్కించిందంటూ వస్తున్న విమర్శలు చూసి నేను చిల్లవుతున్నాను అని పేర్కొన్నారు. గ్లిమ్స్లో శ్మశాన వద్ద కారులో కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలు చూపించారు. ఆ సీన్స్లో నటించిన నటిని కూడా దర్శకురాలు పరిచయం చేశారు. ఆమె పేరు బీట్రీష్ బాక్ అని పేర్కొన్నారు. ఈ హాలీవుడ్ నటి టీవీ సిరీస్ బ్రూక్లిన్ 99తో గుర్తింపు తెచ్చుకున్నారు. డిజ్నీ యానిమేటెడ్ చిత్రం ఎన్కాంటోలో బీట్రీస్ నటించారు. ఇక టాక్సిక్ విషయానికి వస్తే యష్తో పాటు 5 హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిమానుల అత్యుత్సాహంతో నటీనటులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల కొంతమంది హీరోయిన్లు ఫ్యాన్స్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్కు కూడా చేదు అనుభవం ఎదురైంది. సూరత్ ఎయిర్పోర్ట్లో ఆయన్ను చూసేందుకు ఫ్యాన్స్ తరలివచ్చారు. దీంతో ఆయన కారు వద్దకు వెళ్లడం కష్టమైంది. ఒకసారిగా అభిమానులు వచ్చేసరికి ఆ తాకిడికి విమానాశ్రయంలో ద్వారం వద్ద ఉన్న అద్దం పగిలిపోయింది. ఆ సమయంలో అమితాబ్ కొంచెం పక్కకుండటంతో ఆయనకు ప్రమాదం తప్పింది. పల్లె కథగా ప్రేక్షకుల ముందుకొచ్చి ప్రశంసలు అందుకున్న చిత్రం దండోరా. గత ఏడాది చివర్లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతికి OTT ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జనవరి 14 నుంచి అందుబాటులో ఉండనుంది. కేవలం తెలుగులో మాత్రమే విడుదలైన ఈ సినిమా ఇప్పుడు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. సినిమా అంటే కేవలం వినోదమే కాదు, అది ఒక పెద్ద లెక్క. ఆ లెక్కను పక్కాగా వేయడంలో ఆయనకు ఆయనే సాటి.
క్లాస్ అయినా మాస్ అయినా తన మార్క్ ఉంటే తప్ప సినిమా పూర్తి కాదు అనేది ఆయన సిద్ధాంతం. ఆర్యతో ఫీల్ మై లవ్ అన్న ఆయన పుష్పతో దేశాన్ని తగ్గేదేలే అని ఊహించారు. ఆయనే మన క్రియేటివ్ జీనియస్ సుకుమార్. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రస్థానంపై సంతోషం స్పెషల్ రిపోర్ట్లో ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటొక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న క్రియేటివ్ జీనియస్ బండ్రెడ్డి సుకుమార్ పుట్టినరోజు జనవరి 11. లెక్కల మాస్టర్ నుంచి వెండితెర మాంత్రికుడిగా మారిన ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. సాధారణ కథను కూడా అసాధారణ రీతిలో మలిచి ప్రేక్షకుల మేధస్సుకు పదును పెట్టడం సుకుమార్ శైలి. ప్రతి సినిమాలోనూ ఒక కొత్త కోణాన్ని చూపిస్తూ సినిమా మేకింగ్లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారు. తొలి చిత్రం ఆర్యతోనే టాలీవుడ్లో సంచలనం సృష్టించిన సుకుమార్ ప్రేమ కథలకు కొత్త నిర్వచనమిచ్చారు. వన్ సైడ్ లవ్ అనే కాన్సెప్ట్ను అద్భుతంగా ఆవిష్కరించి యువత మనసు గెలుచుకున్నారు. ఆ తర్వాత వచ్చిన జగడం, ఆర్య 2, 100% లవ్ వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. ప్రతి సినిమాలోనూ హీరో పాత్రను విభిన్నంగా తీర్చిదిద్దడం సుకుమార్ ప్రత్యేకత. అందుకే ఆయన చిత్రాల కోసం సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ కెరీర్లో 9th క్లౌడ్ వంటి మలుపు తిప్పిన చిత్రం రంగస్థలం. పల్లెటూరి నేపథ్యం, మనసును హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమాను తెరకెక్కించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సౌండ్ ఇంజనీర్ పాత్రలో రామ్ చరణ్ నటనను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. కేవలం బుద్ధిబలం మాత్రమే కాకుండా హృదయాన్ని కదిలించే కథలను కూడా తాను అద్భుతంగా చెప్పగలనని సుకుమార్ ఈ చిత్రంతో నిరూపించారు. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ప్రస్తుత సుకుమార్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. పుష్ప ది రైజ్ చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను పాన్ ఇండియా స్టార్గా మార్చారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యం, పుష్పరాజు మాస్ మేనరిజమ్స్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాయి. పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. ఈ చిత్రం 1000 కోట్ల వసూళ్లను సునాయాసంగా దాటేసి సుకుమార్ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా సుకుమార్ పలు విజయాలను అందుకున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై చిన్న సినిమాలను ప్రోత్సహిస్తూ కొత్త ప్రతిభను వెలికి తీస్తున్నారు. కుమారి 21F, ఉప్పెన వంటి చిత్రాలు ఆయన నిర్మాణంలో వచ్చి భారీ విజయాలు సాధించాయి. తన వద్ద పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లను దర్శకులుగా మారుస్తూ పరిశ్రమకు అండగా నిలుస్తున్నారు. ఆయన శిష్యులు నేడు టాలీవుడ్లో అగ్ర దర్శకులుగా రాణిస్తూ ఉండటం విశేషం. సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన ప్రతి చిత్రంలోనూ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తున్న ఆయన మున్ముందు మరిన్ని అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించాలని ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా రాబోయే ప్రాజెక్టుల కోసం మేకర్స్ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. లెక్కల మాస్టర్ నుంచి గ్లోబల్ డైరెక్టర్ వరకు సుకుమార్ సాగించిన ఈ ప్రయాణం తెలుగు సినిమాకు గర్వకారణం. ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ సంతోషం టీం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మరో ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో షాహిద్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ఓ రోమియో. తృప్తి డిమ్రీ, అవినాష్ తివారీ, విక్రాంత్ మసేన్, నానా పటేకర్, తమన్నా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రోమియో ప్రపంచాన్ని పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటుంది. ప్రభాస్ అభిమానులకు మరింత ఉత్సాహపరిచేందుకు ది రాజాసాబ్ మూవీలో కొత్తగా 8 నిమిషాల సన్నివేశాలను యాడ్ చేస్తున్నామని దర్శకుడు మారుతి తెలిపారు. ముఖ్యంగా ఎంతోమంది ఎదురు చూసిన ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఎపిసోడ్ అందులో ఉంటుందన్నారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది రాజాసాబ్ బాక్సాఫీస్ వద్ద 112 కోట్లు వసూలు చేస్తుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం బ్లాక్ బస్టర్ మీట్ నిర్వహించింది. కథానాయకులు నిధి అగర్వాల్, రిధి కుమార్, నిర్మాత విశ్వప్రసాద్, దర్శకుడు మారుతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో సరైన సమయంలో షో పడలేదు. చాలా మంది ఇబ్బంది పడ్డారు. అందుకు నన్ను క్షమించండి. మైండ్ గేమ్గా సాగే క్లైమాక్స్ ఇప్పటి వరకు రాలేదని అందరూ అంటున్నారు. చివరి 40 నిమిషాలు అందరికీ నచ్చింది. ఇండియన్ స్క్రీన్పై ఇలాంటి నేపథ్యంతో మూవీ రాలేదని అంటున్నారు. ఫలితం ఒక్క షో ఒక్క రోజులోనే నిర్ణయించకూడదు. 10 రోజులు ఆగితే ఈ సినిమా ఏంటో తెలుస్తుంది. మూవీలోని కొత్త పాయింట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అర్థం కాని వాళ్ళు తిడుతున్నారు. ఓల్డ్ గెటప్లో ఉన్న ప్రభాస్ను టీజర్ పోస్టర్స్లో చూపించాం. సినిమాలో కనిపించకపోవడంతో అభిమానులు చాలామంది సినిమాను ఎంజాయ్ చేయలేకపోయారు. వాళ్ళ కోసమే ఆ లుక్ అన్న సన్నివేశాలు యాడ్ చేస్తున్నాం. సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు తగ్గించి వీటిని యాడ్ చేస్తున్నాం. వాటికి సెన్సార్ కూడా పూర్తయింది. ఆ సన్నివేశాల కోసం ప్రభాస్ కష్టపడ్డారు. మొత్తం 8 నిమిషాల సీన్స్ కొత్తగా యాడ్ అవుతాయి. సోమవారం నుంచి సాధారణ టికెట్ ధరలు అందుబాటులోకి వస్తాయని మారుతి తెలిపారు.
సెన్సార్ సమస్యల కారణంగా జననాయకన్ వాయిదా పడటంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తమ అభిమాన కథానాయకుడు నటించిన చివరి చిత్రం, అందులోనూ పొంగల్కొస్తూ ఉండటంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు. కోర్టు ఉత్తర్వులతో ఆశలు అడియాసలయ్యాయి. అయితే పండక్కు తాను సిద్ధమేనని అంటున్నారు విజయ్. ఆయన కథానాయకుడిగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీతో తమిళ ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ తేరి 2016లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ పోలీసోడు పేరుతో విడుదల చేశారు. ఇప్పుడు ఈ మూవీ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. జనవరి 15న తమిళనాడులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత కలైపులి ఎస్థాను ప్రకటించారు. తేరి విడుదలై 10 ఏళ్లవుతున్న సందర్భంగా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటనతో విజయ్ అభిమానుల్లో ఆనందం నెలకొంది. ఈ పండగకు వెండితెరపై తమ అభిమాన కథానాయకుని చూసే వెసులుబాటు తేరితో కలగనుందని ఆనందపడుతున్నారు. ఎప్పుడూ లేనంతగా ఈ పొంగల్ తమిళ ఇండస్ట్రీలో వార్తల్లో నిలిచింది. సెన్సార్ సమస్య కారణంగా విజయ్ జననాయకన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక శివకార్తికేయన్ పరాశక్తికి కూడా చివరి నిమిషంలో సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే పండగకు ఒకే ఒక సినిమా రావడంతో అక్కడి బాక్స్ ఆఫీస్ వద్ద భారీగానే ఖాళీ ఏర్పడింది. దానిని భర్తీ చేయడానికి నేను వస్తున్నా అంటున్నారు కార్తీ. ఆయన కథానాయకుడిగా నలన్ కుమారస్వామి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం వావాతియార్. కృతి శెట్టి కథానాయిక. తొలుత అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 12న విడుదల కావాలి. కానీ అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు అవి సమసిపోవడంతో జనవరి 14న వావాతియార్ను విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ప్రకటించింది. గత నెలలో తెలుగులోనూ అన్నగారు వస్తున్నారు టైటిల్తో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మరి ఇప్పుడు తెలుగులో వస్తుందా లేదా అన్నది తెలియాలంటే ఇంకాస్త సమయం వేచి చూడాల్సిందే. రాష్ట్రంలో గతంలోనూ ప్రస్తుతం సినిమా టికెట్ ధరలు పెంచేందుకు తానెప్పుడూ అనుమతి ఇవ్వలేదని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన పలు అంశాలపై విలేకరులతో మాట్లాడారు. సంక్రాంతి సందర్భంగా వస్తున్న సినిమా టికెట్ ధరల పెంపు అంశంపై విలేకరులు ఆయన్ని ప్రశ్నించారు. ఇందుకు ఆయన సమాధానమిస్తూ సినీ ఇండస్ట్రీని పట్టించుకోవడం మానేశానని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశాను. పుష్ప 2 తర్వాత బెనిఫిట్ షోలు సినిమా టికెట్ ధరలను పెంచమని నా వద్దకు రావద్దని చెబుతూనే ఉన్నా. ఆ మధ్య వచ్చిన 2 సినిమాలు, తాజాగా వచ్చిన సినిమా, సంక్రాంతికి రాబోయే చిత్రాలకు సంబంధించి ఏ ఫైలు నా దగ్గర రాలేదు. అప్లికేషన్ పెట్టుకోవద్దని నేనే చెబుతున్నా. నన్నెవరూ కలవడం లేదు. సంధ్యా థియేటర్ ఘటనలో ఒక మహిళ చనిపోయింది. ఎందుకు పర్మిషన్ ఇచ్చానా అనిపించింది. సంఘటన జరిగిన వెంటనే ఆసుపత్రి వాళ్ళు, డిఎంహెచ్ఓ తదితరులతో మాట్లాడి ప్రతీక్ ఫౌండేషన్ తరఫున 25 లక్షల చెక్ ఇచ్చాను. అప్పటికి నిర్మాత కూడా ఎవరిని పంపలేదు. ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కావాలంటే ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ప్రమాదంలో గాయపడిన అబ్బాయిని పెంచి చదివిస్తానని ఆ తండ్రికి హామీ కూడా ఇచ్చాను. ఇక తెలంగాణలో బెనిఫిట్ షోలు టికెట్ ధరలు పెంచబోమని ఆ మరుసటి రోజే అసెంబ్లీలో చెప్పాను. ఆ మాటకు కట్టుబడి ఇప్పటివరకు ఒక్క సంతకం కూడా పెట్టలేదు. నల్గొండకు సంబంధించిన అభివృద్ధి పనులు చూసుకుంటూ వాటిని సమీక్షించుకుంటూ రాత్రే వచ్చాను. నేను సినిమా పరిశ్రమపై దృష్టి పెట్టదలుచుకోలేదు. సమస్యలు పరిష్కరించాలని కార్మికులు వస్తే పేద కళాకారుల విషయంలో మాత్రమే నేను జోక్యం చేసుకున్నా. అంతే తప్ప రేట్లు, బెనిఫిట్లకు సంబంధించి ఎలాంటి సంబంధం లేదు. టికెట్ ధరల పెంపు గురించి వస్తున్న జీవోలకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని అన్నారు. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో టాలీవుడ్కు పరిచయం అవుతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తూ ఉండటం తెలిసిందే. జయకృష్ణ నటిస్తున్న తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం. ఈ సినిమా ఫస్ట్ లుక్ను మహేష్ బాబు శనివారం సోషల్ మీడియా వేదికగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జయకృష్ణకు చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాస మంగాపురం ఫస్ట్ లుక్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. హీరోగా పరిచయం అవుతున్న జయకృష్ణకు ఆల్ ది బెస్ట్. బలమైన టీం, ఆసక్తికరమైన ఆరంభం. చిత్ర యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు అని మహేష్ బాబు తన పోస్ట్లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ నటి రవీనా ఠాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్గా నటిస్తూ ఉండగా ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. వైజయంతి మూవీస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, CK పిక్చర్స్ వంటి ప్రఖ్యాత నిర్మాణ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. ఘట్టమనేని 3వ తరం వారసుడి ఎంట్రీ, దానికి తోడు ఇంత పెద్ద టీం తోడవడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాసది, రాజాసాబ్, చిరంజీవి, మన శంకర వరప్రసాద్ గారు చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించడంతో పాటు ప్రత్యేక ధరతో ప్రీమియర్లకు అనుమతి ఇచ్చింది. ఇక ఇప్పుడు రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి. నవీన్ పోలిశెట్టి అనకనగా ఒక రాజు చిత్రాలకు సైతం ఈ అవకాశం కల్పించింది. ఈ మేరకు మెమో జారీ చేసింది. భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రానికి సింగిల్ స్క్రీన్లో టికెట్ ధర 50, మల్టీప్లెక్స్లలో 75 పెంచుకునే
చేసుకునే అవకాశం ఇవ్వగా అనగనగా ఒక రాజు చిత్రానికి కూడా ఇవే ధరలు వర్తించనున్నాయి. పెంచిన టికెట్ ధరలు 10 రోజుల పాటు అమల్లో ఉంటాయి. రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రంలో డింపుల్ హైదీ, ఆశికా రంగనాథ్ కథానాయకులు. కిషోర్ తిరుమల దీనిని రూపొందించారు. జనవరి 13న విడుదల కానుంది. నవీన్ పొలిశెట్టికి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తున్న అనగనగా ఒక రాజు మూవీకి మారి దర్శకుడు. జనవరి 14న ఈ మూవీ విడుదల కానుంది. భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ ఈ సంక్రాంతికి సందడి చేయడానికి రవితేజ సిద్ధమయ్యారు. ఆయన కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఎంటర్టైనర్ భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఆశికా రంగనాథ్, డింపుల్ హైదీ కథానాయికలు. జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు నాకు ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే హరీష్ గారిని ఇక్కడ చూడడం. ఈజ్ మై ఫస్ట్ కమర్షియల్ డైరెక్టర్ అండ్ సార్ హ్యావింగ్ యూ హియర్ ఐ థింక్ మళ్ళీ నాకు హిట్ వైబ్స్ వస్తున్నాయి. సో ఈ సినిమా కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. సో ఆల్ ద గెస్ట్ అందరికీ, బాబీ సార్, శివ సార్ అండ్ పవన్ గారు అందరికీ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఫస్ట్లీ సినిమా గురించి చెప్పాలి. నాకు యూజువల్గా నేను ఆల్రెడీ గ్లామ్ రోల్ తర్వాత చాలా చేసి ఉన్నాను. ఫర్ ద ఫస్ట్ టైం కిషోర్ తిరుమల గారి యాక్ట్రెస్గా చూస్తారు, కిషోర్ తిరుమల గారి డింపుల్ హైతీలా చూస్తారు, కిషోర్ తిరుమల గారి బాలామణిలా చూస్తారు. అండ్ నా క్యారెక్టర్ పేరు బాలామణి. పేరు ఎంత సౌండింగ్గా ఉందో క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. యా అలాగే ఉంటుంది. అండ్ ఐ ప్లే అక్కడికి మళ్ళీ వస్తాను. సో ఆల్ త్రూ ద షూట్ యాజ్ యూజువల్ ఐ హ్యాడ్ రియలీ ఫన్. మీరు చూసారు కిషోర్ గారు ఎలా ఉంటారో ఆల్రెడీ ప్రమోషన్స్లో చూసారు. అంటే త్రూ ద సెట్ మేమందరం ఎంత ఫన్గా ఆయన డైరెక్షన్లో ఉన్నామో మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఆ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకురి గారు సచ్ అ హంబుల్ హ్యూమన్ బీయింగ్, చాలా తక్కువ మాట్లాడతారు. ఐ థింక్ నేను చూసిన ప్రొడ్యూసర్స్లో ఎవ్రీ డే లైక్ అట్లీస్ట్ మ్యాక్సిమమ్ ఆఫ్ ద డేస్ సెట్లో ఉండి ఏ సీన్ ఎలా చేయాలి, ఏ సీన్ ఎక్కడ ఉండాలి, వాటి అన్నిట్లో కాన్సన్ట్రేషన్ తీసుకుని మరీ ఉంటారు. సో ఐ థింక్ వెరీ ఫ్యూ ప్రొడ్యూసర్స్ దట్ వీ హ్యావ్ యాక్చువల్లీ హియర్ లిటరలీ. అండ్ త్రూ ద షూట్ నేను చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా అయిపోయింది. సాంగ్స్ నచ్చాయా? ఇందాక వాళ్ళు చెప్పినట్టే డింపుల్ చెప్పినట్టే హీరోయిన్స్ ఇద్దరు సినిమాలో ఇంకా చాలా అందంగా ఉంటారు. ఆల్రెడీ మీరు టీజరు, ట్రైలరు, సాంగ్స్ చూశారు. నేనే మురిసిపోయాను ఇద్దరిని చూసి. అండ్ ఇందాక ఆశీకి ఒక మాట ఉంది, ఏమందంటే వీళ్ళిద్దరు చాలా సూపర్ డాన్సర్స్ అని. నువ్వు తక్కువ నువ్వు. సో వి జస్ట్ ఎంజాయ్డ్. ఆ ముగ్గురు పాట అయితే రేపు థియేటర్లో డెఫినెట్గా బ్లాస్ట్ అయిపోద్ది. ఐమ్ వెరీ ష్యూర్ మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఒరే ఆగరా బాబు. అయితే సో వీళ్ళని ఇంత అందంగా చూపించడానికి ఒకవేళ నేను కూడా మీకు అందంగా కనిపించి నిజంగా బాగున్నాడు, రవణ బాగున్నాడు మీకు అనిపిస్తే క్రెడిట్ గోస్ టు మా ప్రసాద్ మురళ. ఇది ప్రసాద్ మురళి నాది 3rd ఫిల్మా 4th ఫిల్మా 9th ఫిల్మా ఏంటే బాబు. నాది మెమరీ చాలా చెత్త మెమరీ. నా అసలు గుర్తుండి సాగుతుంది నాకు. ఏది 9 సినిమాలా ఓరి అమ్మ అసలు. సో యా 9 సినిమాలా, ఇక్కడ 13 సినిమాలు అంటే ఏంటో అసలు. ఈ సినిమా సాంగ్స్ కంపోజ్ చేసిన శేఖర్ 3 సాంగ్స్ సూపర్, 3 సూపర్గా ఉన్నాయి. ఒక సాంగ్ అది సర్ప్రైజు, అది బాను చేశాడు. అది కూడా థియేటర్లో బ్లాస్ట్ అయిపోద్దని నేను నమ్ముతున్నాను. నేను ఎంత ఎంజాయ్ చేశానో మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు, ఐఎమ్ వెరీ ష్యూర్. సో అన్ని సాంగ్స్ చాలా చాలా బాగుంటాయి. ఇక మా ఫైట్ మాస్టర్ పృథ్వీ, దీంట్లో సీరియస్ ఫైట్లు, ఎమోషనల్ ఫైట్లు అలాంటివి ఏమి ఉండవు, ఎంటర్టైన్మెంట్ ఫైట్లు అంతేగా కిషోర్. ఎంటర్టైనింగ్గా ఉన్న ఫైట్లు అన్నీ కదా, పర్ఫెక్ట్. ఇక మా ప్రొడ్యూసర్ చెరుకురి సుధాకర్ ఇప్పుడు ఇందాక 3 ముక్కలు మాట్లాడాడు. బయట కూడా అంతే, ఎందుకంటే ఎక్కువ మాట్లాడాడు. ఎక్కువ సైకిల్ ఉంటాయి. అతను చూస్తే కొంచెం ఆస్ట్రేలియన్ క్రికెటర్లా ఉంటాడు.
కరెక్ట్గా చూడండి ఒకసారి. ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్లో ఉంటాను అంతే. ఎవరు ఆషికే కదా ఫస్ట్, ఆషిక్ అన్న ఎవరు అన్నారు నాతో, ఎవరు అన్నారు అది నాకు గుర్తురాట్లేదు. యా ఆస్ట్రేలియన్ క్రికెటర్ అన్న, కొంచెం హీ లుక్స్ లైక్ ఆస్ట్రేలియన్ క్రికెటర్. స్టీవ్ వాక్ ఏదోట్లే, స్టీవ్ అని అంతవరకే గుర్తు నాకు. ఇకపోతే ఈ సినిమాలో యాక్టర్స్ అందరూ సునీల్తో మళ్ళీ నేను దుబాయ్ సీను అలాంటి, మళ్ళీ మీరు అలాంటి సునీల్ చూడబోతున్నారు. సినిమా షూట్ స్టార్ట్ చేసి ప్రమోషన్స్ కూడా సైమల్టేనియస్లీ జరిగి రీసెంట్లీ కంప్లీటెడ్ ద షూట్ అండ్ ఆల్రెడీ రిలీజ్కి వచ్చేసింది. అండ్ ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో సినిమా రిలీజ్కే వచ్చేదే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టైమ్స్. బట్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ స్పెయిన్లో ఒక 20 days షూట్ చేసి అన్నీ ఈ టైంలో సంక్రాంతికే రిలీజ్ చేయాలని అనుకుని వచ్చేసాము. సో ఐ థింక్ ఇంత స్ట్రాంగ్ ప్రొడక్షన్ ఉండాలి ఇలాంటి స్ట్రాంగ్ ప్లానింగ్కి. సో ఎస్ఎల్విసి ప్రొడక్షన్కి థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద రిలీజ్. అండ్ ఓకే, కొంచెం ఎనర్జీ తగ్గింది అనుకుంటున్నాను, ఇప్పుడు ఎనర్జీతో స్టార్ట్ చేద్దామా? లెట్ మీ స్టార్ట్ విత్ రవి సార్. అంటే వెన్ ఐ డోంట్ నో వాట్ ఏజ్ ఐ వాజ్ ఇన్ వెన్ విక్రమార్కుడు రిలీజ్డ్. అప్పుడు ఓకే, నేను కర్ణాటక నుంచి వచ్చాను కాబట్టి ఓకే రాజమౌళి గారు సినిమా రిలీజ్ అయింది, అక్కడ రవితేజ గారు 2 క్యారెక్టర్స్లో యూనో ఇరగదీశారు, ఇట్ ఈస్ అమేజింగ్ అన్నారు. సో నేను వెళ్ళి సినిమా చూశాను అండ్ ఐ వాజ్ సో అమేజ్డ్ విత్ ద 2 characters he played, విక్రమ్ రాథోడ్ అండ్ అత్తలి సత్యరాజు. ఎస్, జింతత్త చిత్త చిత్త. అండ్ నేను ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి ఒక సూపర్ స్టార్తో నేను వర్క్ చేయాల్సిన ఒక అవకాశం దొరుకుతుందని. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్ ఐవ్ బీన్ ఫాలోయింగ్ ఆల్ హిస్ వర్క్. సో ఫైనలీ టు డూ అ ఫిల్మ్ విత్ రవి సార్, ఇట్స్ బిన్ అ వండర్ఫుల్ జర్నీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ బాబీ, హరీష్ సార్ అండ్ శివ. ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత నుంచి అంటే వర్క్ చేసే కొద్దీ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను, ఈ మొత్తం స్క్రిప్ట్ కానీ ఏదైనా. ఇందులో ఫస్ట్ థింగ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మనం ఎంత రాసుకున్నా సరే ఎస్పెషల్లీ కామెడీ యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇందులో వర్క్ చేసిన యాక్టర్స్ అందరూ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళ ఆ కెమిస్ట్రీ అలా యాక్ట్ చేయకపోతే ఇంత కామెడీ వచ్చేది కాదు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.